జై శ్రీరామ్ అందరికీ. మనకి ఇదంతా కనిపిస్తున్న కాలేజ్ వచ్చేసి మనకి ఫర్మన్ కాలేజ్ అండి. ఇది వచ్చేసి బీ క్యాంప్ ఏరియా. ఇది మనకి కర్నూలులో మనకి టోటల్గా మనకి క్లస్టర్ యూనివర్సిటీకి మనకి 3 కాలేజ్ అయితే అలాట్ చేశారు. ఒకటి ఫర్మన్ కాలేజ్, ఇంకోటి సిల్వర్ జూబ్లీ కాలేజ్, ఇంకొకటి మనకి కేవీఆర్ కాలేజ్ ఇచ్చారు. మనకి దాంట్లో మనకి ఉర్దూ యూనివర్సిటీ మనకి టెంపరీ ఉర్దూ యూనివర్సిటీ కోసం అని మనకి ఫర్మన్ కాలేజ్ వాళ్ళకి ప్రెజర్ చేస్తున్నారు వెకెట్ చేయాలని చెప్పేసి. మనకి 1971లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మనకి స్టూడెంట్స్ యొక్క విద్య కోసం మనకి ఈ కాలేజ్ అనేది స్థాపించబడింది. గత దశాబ్దాలుగా ఎంతో మంది విద్యార్థులు, వేల మంది విద్యార్థులు ఈ కాలేజ్ నుంచి ఉత్తీర్ణులై బయటికి వెళ్ళి ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు ఉర్దూ యూనివర్సిటీ కోసమని ఆల్రెడీ మనకి ఓరకల్ రాక్ గార్డెన్స్ దగ్గర 150 ఎకరాలు ఉర్దూ యూనివర్సిటీకి అని అలాట్ చేశారు. మనకి అదే కాకుండా ఈ ఫర్మన్ కాలేజ్ మనకి మతాలకు అతీతంగా క్రిస్టియన్స్ అయితే కానీ, ముస్లిమ్స్ అయితే కానీ, హిందువులు అయితే కానీ మతాలకు అతీతంగా మనకి ఫర్మన్ కాలేజ్లో అందరికీ విద్యాబోధన అందించారు. ఇప్పుడు ఒకటే కాంపౌండ్లో మనకి క్లస్టర్ యూనివర్సిటీ అని మనకి అదేవిధంగా ఉర్దూ యూనివర్సిటీ అని 2 యూనివర్సిటీలు ఒకటే కాంపౌండ్లో పెట్టారు. అది మత కలహాలు లేపడానికి సూత్రం అవుతుంది, మూలాధారం అవుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో హిందూ సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరం కలిసి ఈ ఉర్దూ యూనివర్సిటీని నిలిపివేయాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. ఒకవేళ అది కాని పక్షంలో భవిష్యత్తులో ఎంత దూరమైనా తీసుకొని పోయి ధర్నాలకు కూడా లేదంటే నిరాహార దీక్షలకు కూడా వెనకాడమని చెప్పేసి బజరంగ దళ్ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నారు. సో జై శ్రీరామ్.